హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీ అని, నేను హ్యాపీ అండి. బీ పాజిటివ్ అండి. ఓకే, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ ఇప్పటి వరకు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఓకేనా? మర్చిపోవద్దు, లైక్ కూడా చేయండి. ఓకేనా? ఈరోజు టాపిక్ ఏంటంటే మీ నుంచి ఎవరైతే మీ పర్సన్ దూరం అయిపోయారో, ఏదో ఒక రీజన్స్ వల్ల దూరం అయిపోయారు, ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? తను థర్డ్ పార్టీతో ఉన్నారా, లేకపోతే ఏ సిచ్యుయేషన్లో ఉన్నారో చూద్దాం. ఓకేనా? ఎలాంటి సిచ్యుయేషన్ తను ఫేస్ చేస్తున్నారో, ఎలా ఉన్నారు? ఓకేనా? చూద్దాం ఎలా ఉన్నారు. ఇంకా ఛానల్ మెసేజెస్ కూడా వేద్దాం. మీ గురించి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అది కూడా చూసేద్దాం. ఓకేనా? ఓకేనండి. ప్రజెంట్ అయితే తన సిచ్యుయేషన్ ఎలా ఉందో మీకు చెప్తాను. అసలు ఎలా ఉన్నారో, థర్డ్ పార్టీ ఉందా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా, మీ నుంచి దూరం అయిపోయాక తన సిచ్యుయేషన్ ఎలా ఉంది, అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా, అస్సలు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా, అసలు మీ నుంచి దూరం అయిపోయాక ఎందుకు దూరం, అన్నీ చూద్దాం. ఓకేనా? అనిపిస్తుంది లాంగ్ డిస్టెన్స్ అండి. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీ పర్సన్. ఓకేనా? లాంగ్ డిస్టెన్స్ అవ్వచ్చు, కొద్దిగా అంటే దూరం అవ్వచ్చు. మీ పర్సన్ మీ నుంచి దూరంగా ఉండొచ్చు. ఓకేనా? ఒకే ఏరియా కాకుండా, ఒకే ఊర్లో కాకుండా కొద్దిగా అంటే ఒక 30 minutes అలా జర్నీ ఉండొచ్చు మీకు తనకి. ఓకే, తను ఇప్పుడు మీ నుంచి వెళ్ళిపోయాక ఎలా ఉన్నారు? ఓకే, చూద్దాం. తను మీ నుంచి వెళ్ళిపోయాక కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఫేస్ చేస్తున్నారు, నాకైతే తెలుస్తుంది. ఓకేనా? ఓకే, చూద్దాం. కొంతమందికి అయితే ఇప్పుడు కొంతమంది తన లైఫ్లోనైతే తనకి గుడ్ లక్ కూడా వస్తుందండి. మీ పర్సనల్ లైఫ్లోని తనకి గుడ్ లక్ కూడా ఉందండి. ఓకేనా? తనకి కెరియర్ వైజ్గా కూడాను చాలా బాగుంది. అందుకే తనకి అంటే కెరియర్ వైజ్గా తను బాగా సెటిల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే. ఓకే, ఓకే, మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ప్రజెంట్ అయితే తను ఎందుకో ఎవరితోనో గొడవలు పెట్టుకున్నట్టుకున్నారు ప్రజెంట్ అయితే తన సిచ్యుయేషను. ఓకేనా? ఎవరితోనో ఎవరేమన్నా తను గొడవ పెట్టుకునే పొజిషన్లో ఉన్నారు, అలా ఉన్నారు, అంత కోపంగా ఉన్నారు ఎందుకో మరి మీ పర్సన్. ఎందువల్ల చూద్దాం. ఓకే, కొంతమందికి అయితే తన మదర్ అంటే ఇష్టం అండి. మదర్ అంటే చాలా ఇష్టం. తన వల్ల మీ నుంచి వెళ్ళిపోయారని తెలుస్తుంది. మదర్ వచ్చింది నాకు. ఓకే, ఫీమేల్ పర్సన్ వచ్చింది. ఓకే, ఫీమేల్ ఒక వచ్చిందండి కార్డ్ నాకు. తన మదర్ అంటే చాలా ఇష్టం అండి. బట్ తన మదర్ ఆపుతుంది, తనని యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారండి మీ పర్సన్. మేము యాక్షన్ తీసుకోవాలని ఉంది తనకి, అంటే మీ వైపు రావాలని ఉంది, బట్ తన మదర్ ఆపుతున్నారు. ఓకేనా? యాక్షన్ తీసుకున్నా సరే తను తీసుకొనివ్వకుండా, తినంటే ఇష్టం కదా, మదర్ అంటే ఇష్టం కదా, తను తీసుకోకుండాను తను ఆపుతుంది. ఓకేనా? తనైతే ఎందుకో క్రిటికల్గా ఎవరితోనూ, అంటే ఎవరు మాట్లాడినా తను కోపంగా ఉంటున్నారు, ఎందుకో తెలీదు. ఎందుకంటే తనకి మీ నుంచి దూరం అయిపోయాక ఏ ప్రాబ్లం వచ్చిందో మనకు తెలియదు, కాబట్టి చూద్దాం ముందు కార్డ్స్లో. ఓకేనా? యాక్షన్ అంటే ఇది మాత్రం తెలుస్తుందండి, మిమ్మల్ని సోషల్ మీడియాలో కానీ ఎలా అంటే వాట్సాప్లో కానీ అలాంటి దానిలోని మీకు చెక్ చేస్తున్నారని తెలుస్తుంది. మిమ్మల్ని కనిపెడుతూ ఉంటున్నారు మాత్రం. ఓకే, మీరు ఏం చేస్తున్నారని అన్నీ తెలుసుకుంటున్నారు. ఓకే, ప్రజెంట్ అయితే తను ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే నేను చెప్పానండి.
తన కెరియర్ వైజ్గా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతుంది తనకి. దాని డెస్టినీ కూడా బాగుంది ప్రజెంట్ అయితే. కెరియర్ వైజ్గా రిలేషన్ చూద్దాం. కెరియర్ వైజ్గా మాత్రం తనకు బాగుంది. కెరియర్ వైజ్గా కొన్ని ఇప్పుడు ఏవైతే తనకి కొన్ని లాసెస్ కూడా వచ్చాయండి ప్రజెంట్, తన వల్ల కూడా అవ్వచ్చు. కెరియర్ వైజ్గా తను ముందుకు వెళ్తున్నాడు. ముందు కెరియర్ వైజ్గా తను సెటిల్ అవ్వాలని అయితే ప్రజెంట్ అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు. తనకి ఏదో అప్పులు ఉండడం కానీ, అప్పుల బాధలు కానీ అలాంటివి ఉన్నాయండి. ఎవరికైనా ఇవ్వడం కానీ, వాళ్ళు చీట్ చేసి వెళ్ళిపోవడం కానీ, ఫైనాన్షియల్గా వెళ్ళిపోవడం కానీ, అందుకే తను చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఇంట్లోని. అంటే తన రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల చాలా బర్డెన్గా అంటే చాలా స్ట్రగుల్ ఎక్కువగా టూ మచ్గా ఉన్నది తనకి. టూ మచ్గా తీసుకుంటున్నారు ఇంట్లోననగా. అందుకే మీ నుంచి దూరం అయిపోయి ఉంటారేమో. బట్ పాస్ట్ గురించి రీగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారండి. మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు, బట్ రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీ వైపు రావాలని కాదు, రీగ్రెట్ ఎనర్జీ అయితే ఉంది నాకు. ఒక పక్క నుంచి ఫైనాన్షియల్గా లాస్, మీ నుంచి విడిపోయాక రీగ్రెట్ అయితే ఫీల్ అవుతాం. మీ నుంచి వచ్చేసానా అని సాడ్నెస్లో కూడా ఉన్నారు, గిల్ట్గా ఉన్నారు ఎందుకు ఇలా చేశాను అనేసి. ఇప్పుడు తన మనీ వైజ్గా ఎలాగా నేను సేవ్ చేసుకోవాలి, ఓన్లీ మనీ గురించి ఆలోచిస్తున్నారండి. మీకన్నా ఎక్కువ ఓన్లీ మనీ వైజ్గా, మనీని ఎలా అంటే సేవ్ చేసుకోవాలి, ముందు ఏం చేయాలి అనేసి మనీ వైజ్గా చూస్తున్నారు. కెరియర్ వైజ్గా తను ఆలోచిస్తున్నారు. ఓకే ఓకే తన్ని అంటే గాడ్కి కూడా ప్రే చేస్తున్నారండి. గాడ్కి మీ ఫైనాన్షియల్గా కూడా ఆలోచిస్తున్నారు, బట్ కొంతమంది విషయంలో మీ గురించి కూడా, బట్ బయటికి చెప్పరండి. కొంతమంది మీ పర్సన్ అయితే బయటికి చెప్పరండి. మీ నుంచి దూరం అయిపోయినా తన మనసులో అయితే ఫీలింగ్స్ ఉన్నాయండి, చాలా ఎమోషన్స్ ఉన్నాయి, కానీ బయటికి చెప్పడం లేదు. దేవుడికే ప్రే చేస్తున్నారు, డివైన్ ప్రే చేస్తున్నారు. మళ్ళీ తను ఉంటే బాగున్నాయి, తన నా లైఫ్లో ఉంటే బాగున్నాయి అనేసి చూస్తున్నారు. బట్ తన ఎమోషన్స్ అయితే ఉన్నాయి. తన ఈగో వల్ల ఆగిపోతున్నారు. తన ఈగో వల్ల చాలా ఈగో ఉందండి. ఎంత ఈగో అంటే తనకున్నంత ఈగో ఎవరికీ ఉండదు. ఈ కార్డులోనే మనకు తెలిసిపోతుంది ఎవరికైతే ఈ కార్డు వస్తుందో తనకున్నంత ఈగో ఎవరికీ ఉండదు. అంత ఈగో పర్సన్ అనమాట తను. ఈగో వల్ల డివైన్కి ప్రే చేస్తున్నారు, కానీ ఎమోషన్ ఫీల్ అవుతాయి. మీ దగ్గరకు రావాలని మాత్రం ట్రై చేయడం లేదు, అలాంటి వాళ్ళనమాట. ఓకే కొంతమంది విషయంలో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే మీ నుంచి దూరం అయిపోయారు. లాంగ్ డిస్టెన్స్ వస్తుంది నాకు. కొంతమంది విషయం ఈగో ప్రాబ్లం, తనకి ఈగో రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు, కానీ ఈగో ప్రాబ్లం వల్ల తను మీ వైపు రాడండి. ఈగో ప్రాబ్లం తనకు అడ్డేస్తుంది. డివైన్ ప్రే చేస్తున్నారు, డివైనే కలపాలి, కానీ నేనైతే నా మట్టి నేను వెళ్ళను అని డిసైడ్ అయిపోయారు మీ పర్సన్. అంత ఈగో. మీరు వెళ్ళి తనకి కాలు పట్టుకోవాలి, కానీ తను వచ్చే మిమ్మల్ని బతుకులాడుకునే సీన్లు అయితే ఇక్కడ ఏం కనిపించడం లేదు. తనకి అంత ఈగో ఉంది. మీరు వెళ్ళాలి కానీ తను రాడు మీ దగ్గరికి, అలాంటి పొజిషన్లో ఉన్నాడు తను. ఓకే కొంతమంది విషయంలోనైతే అదే మీకు చెప్పాను కదా, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ తనది అలాగుంది. అంటే ప్రే చేస్తున్నారు మీ వైపు రావాలని మాత్రం. ఓకే రీగ్రెట్ అయితే ఫీలింగ్ ఉందండి. మళ్ళీ వచ్చినన్ను మళ్ళీ మీరు ఒప్పుకోరేమో, మళ్ళీ ముందులా గొడవలు పెట్టుకుంటారేమో, నేను వస్తే కొత్త ఆఫర్ చేస్తే ఏమవుతుందా అనేసి పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు. నేను ఆఫర్ చేస్తే మళ్ళీ నాకు మళ్ళీ ముందైతే నేను వదిలి వచ్చేసాను కదా, మళ్ళీ నాకు అదే సేమ్ రిపీట్ చేస్తుందేమో, మళ్ళీ గొడవలు అవుతాయేమో అనేసి చాలా బాధపడుతున్నారండి. తనకైతే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఫైనాన్షియల్గా అయితే ప్రాబ్లం ఉందండి, బట్ తనకి అంటే ఆఫర్స్ కూడా వస్తున్నాయండి. అంటే తనకి ఏవైనా ఎంగేజ్మెంట్ కానీ ఏమైనా చూస్తున్నారు, బట్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఓకేనా మీ వైపు రావాలని చూస్తా, బట్ మీరేమంటారో అదొక ప్రాబ్లం తనకి. ఇంట్లో చూసినా తనకు ఆ ఫోకస్ అంతా మీ మీదే ఉంది తనకైతే. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అలా ఉంది, ఏమంటారని ఆలోచించుకొని కూర్చొని ఉండిపోతున్నారు అంతే. యాక్షన్ అయితే తీసుకోవడం, నేను మాట్లాడాలనేసి తీసుకోవడం, యాక్షన్ అయితే తీసుకోవడం లేదు. ఓకేనా అది ఇప్పుడు తనకున్న సిచ్యుయేషన్ అండి. థర్డ్ పార్టీ అయితే థర్డ్ పార్టీ అయితే తన మదర్ ఒకదే వచ్చిందండి, ఇంకెవరూ రాలేదు. ఓకేనా తనకి ఈగో ప్రాబ్లం అయితే ఉంది. ఫైనాన్షియల్గా థర్డ్ పార్టీ ఏమొచ్చిందంటే మదర్ వచ్చింది. మదర్ వల్ల తను మీ వైపు రాలేకపోతున్నారు. తన సిచ్యుయేషన్ బాగోలేదు. ఒక పక్క నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే థర్డ్ పర్సన్ అసలు ఎవరూ లేరు, థర్డ్ పార్టీ లేరు, బట్ తన ఈగో వల్ల ఈగో ప్రాబ్లం మళ్ళీ. ఓకేనా తనకి ఎమోషన్స్ అవుతున్నా బాధపడుతున్నాడు, కానీ ఈగో వల్ల రావడం లేదు. అది ప్రాబ్లం అనమాట. తన ప్రాబ్లం ఇప్పుడు సిచ్యుయేషన్ తనది అలా ఉంది. ఓకేనా
తన డెస్టినీ అయితే చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి తనకి. అంటే ఫైనాన్షియల్గా బాగుంటుంది ముందు ముందు. బట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది తనకి. ఫైనాన్షియల్గా గుడ్ లక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా. తను ఇప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ తన టర్నింగ్ పాయింట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ టైం పడుతుంది. తన లైఫ్లో తన సిచ్యుయేషన్స్ బాగాలేదు, బట్ టైం పడుతుంది. ద ప్రెషియస్ కార్డ్ కూడా వచ్చింది. ఓకేనా. తను ఏమంటే తన మనసులో ఉంచుకునే రకం అండి. తను ఏది బయటికి చెప్పరు. మీకు చెప్పాను కదా, ఇగో ప్రాబ్లంలో తను ఆగిపోతాడు. ఓకేనా. తనైతే ఏమి చెప్పడండి, బయటకైతే చెప్పడు. బయటకైతే చెప్పే ఛాన్సెస్ అయితే లేవండి. ఓకేనా. బయటకైతే చెప్పే ఛాన్సెస్ అయితే లేదు. తను ఏమైనా మనసులో ఉంచుకుంటా తానే దాచుకుంటాడు కానీ చెప్పడు. ఓకేనా. ఇంకా ఏమొస్తుందంటే నాకు తను మాత్రం ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకొని తన మనసులో ఉంచుకుంటున్నాడు. ఇది మాత్రం తెలుస్తుంది నాకు. ఓకేనా. తను స్పిరిచువల్గా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీకన్నా స్పిరిచువల్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే మీ వైపు రావడం కన్నా ఆ డివైన్నే ప్రే చేసుకొని డివైన్ బ్లెస్సింగ్సే తీసుకుంటున్నారు. తను స్పిరిచువల్గా ఎక్కువ గ్రోత్ అవుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే స్పిరిచువల్ గ్రోత్లో ఉన్నారు తను. ఓకేనా. డివైన్ ప్రే చేస్తూనే ఉన్నారు. ఫైనాన్షియల్గా మీ గురించి అంటే ఆలోచించి అంటే స్పిరిచువల్గా తను గ్రోత్ అయ్యి మీ వైపు అంటే డివైన్ మిమ్మల్ని కలపాలి అనేసి అనుకుంటున్నారు అంతే. ఓకేనా. తనకి పడుతున్నారంటే అది మాత్రం అర్థమైంది. మీ వైపు రావడానికి దేనికో భయపడుతున్నారు. ఏం జరిగిందో నాకు తెలియదు. బట్ పాస్ట్లోని ఏం జరిగిందో మాత్రం మీ వైపు రావడానికి తను చాలా భయపడుతున్నాడు ఎందుకో మాత్రం. ఓకేనా. అది నాకు తెలిసింది. తన సిచ్యుయేషన్ అలా ఉంది ఇప్పుడు. ప్రెసెంట్ సిచ్యుయేషన్ మీ నుంచి వెళ్ళిపోయాక ఛానల్ మెసేజెస్ చూసేద్దాం. ఓకేనా. ఏం చెప్పాలనుకుంటున్నారో చూసేద్దాం. ఓకేనా. ఓకేనండి. కార్డ్స్ తీస్తాను. ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటే తన మనసులో మాట ఏం చెప్పాలనుకుంటున్నారో చూసేద్దాం. ఐ లెఫ్ట్ యూ టు మేక్ యువర్ రియలైజ్ మై ఇంపార్టెన్స్. ఓకే. తను అంటున్నారు ఏంటంటే మీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారంటే తన ఇంపార్టెన్స్ మీరు తెలుసుకోవాలంట. అందుకే మీరు మీ నుంచి వెళ్ళిపోయారంట. రియలైజ్ అవ్వాలంట మీరు. తన విలువేంటో తెలుసుకోవాలంట, తన వాల్యూ అంటే తెలుసుకోవాలంట. అందుకే మీ నుంచి దూరం అయ్యారంట అని చెప్తున్నారు. ఐ లెఫ్ట్ యూ టు మేక్ యూ రియలైజ్ మై ఇంపార్టెన్స్. తన ఇంపార్టెన్స్ మీరు తెలుసుకోవాలంట. ఓకే. అది తన ఛానల్ మెసేజ్. ఓకే. లివింగ్ యూ హర్ట్స్ మీ టూ బట్ ఇట్ వాజ్ ద నీడెడ్. అంటే మీ నుంచి వెళ్ళిపోవడానికి హర్టింగ్గానే ఉంది, తనకి హార్ట్ బ్రేక్గానే ఉంది. బట్ తన సమస్యలు అలాగున్నాయంట, తన ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి. అందుకే మీ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ హర్టింగ్ ఎనర్జీలోనంటే హార్ట్ బ్రేక్తోనే మీ నుంచి వెళ్ళారంట చెప్తున్నారు. ఓకే. ఐ నో యూ ఆర్ జస్ట్ యూజింగ్ మీ అంటున్నారు. మీరంట తనల్ని యూజ్ చేసుకున్నారంట. ఓన్లీ టైంపాస్ అయితే చేశారంట. టైంపాస్గా మీరు తనని యూజ్ చేసుకున్నారంట. లవ్. ఐఎమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. తను ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటున్నారంట. తన గురించి తను పట్టించుకోవడం, సెల్ఫ్ లవ్ చేసుకోవడం అన్నీ చేస్తున్నారని చెప్తున్నారు. ఐఎమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. తన గురించి తను ఆలోచించుకోవడం, చేసుకోవడం, మిమ్మల్ని ఎక్కువ పట్టించుకోకుండా తన లైఫ్ తను చూసుకోవడం, అంటే తన గురించి ఎక్కువగా ఫోకస్ పెట్టుకుంటున్నారు మీకన్నా. ఓకేనా. వి బోత్ నో హూ ఫాల్ట్ ఇట్ వాజ్. మీకు తనకి తెలుసు అంటే ఎవరిది తప్పు అనేసి తను చెప్పుతున్నారు మీకు. ఓకే. నెక్స్ట్, ఐ ఫీల్ వి ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. తను అనుకుంటున్నారు మన ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఇద్దరం కలిసి ఉంటే మన జోడీ చాలా బాగుంటుంది. ఓకేనా. మన లైఫ్ కూడా చాలా బాగుంటుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్తున్నారు మీ పర్సన్. ఓకేనా. ఐ ఫీల్ వి ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఓకేనా. ఓకేనండి. మీ పర్సన్ మీకు చెప్పాలనుకున్న ఛానల్ మెసేజెస్ కూడా నేను వేస్తాను. ఓకేనా. మీకు ఇది కానీ రెజొనేట్ అవుతే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా. థ్యాంక్ యూ.